బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకొని పోతామన్నారు వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్. వరంగల్లోని ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసంలో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ద్రోహి కడియం శ్రీహరి తన ఓటమికి కారణమని ఆరోపించారు. కడియం శ్రీహరి నీచ రాజకీయాలతో ఎంతో మంది బలవుతున్నారని ఆయన దుయ్యబుట్టారు. ఈసారి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రావ్యకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. ఆయన మూడోసారి ఖచ్చితంగా ప్రధాని అవుతారని రమేష్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీగా తనను గెలిపించాలి అని ఆయన ప్రజలను కోరారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతిజ్ఞ కోరడం కూడా జరిగింది. మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది.